నువ్వు నిజంగా అడిగితే నువ్వుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరీ అడిగింది, నేను పురుషుని ఎరగను కదయ్యా, ఇది ఎలా నాకు సాధ్యం, ఇది ఎలా సాధ్యమని అడిగింది. అడిగితే ఏం చెప్పింది వచ్చిన తోత, నీవు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తా, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించిద్ది. నిన్ను ఆవరించదా పరిశుద్ధాత్ముడు, నిన్ను బలపరచడా పరిశుద్ధాత్ముడు, నిన్ను లేవనెత్తడా పరిశుద్ధాత్ముడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు. కాకపోతే నువ్వేం చేయాలా, అడగాల. అడగకుండా మోగోళ్ళలాగా మోగదానిలాగా ఉంటాడు. అయితే ఆ పనిలో మార్కెట్కి వెళ్ళి, అమ్మ 1 కేజీ కూరగాయలు ఇవ్వ, టమాటాలు అంటేనే కదా వాళ్ళు ఇచ్చేది, వెళ్ళి అంతే మోగదానిలాగా అట్టే నుంచున్నావు అనుకో, ఇస్తారా? పక్కన వాళ్ళకి ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా అంతేగా. బ్యాంకుకి వెళ్ళినా మోగోళ్ళలాగా ఉంటే ఇస్తారా? ఎక్కడికి వెళ్ళినా ఒక గ్లాసు మంచినీళ్ళు అన్న, టీ మినిమం టీ అన్నా కూడా ఇస్తుందా? అడగాలిగా, కొద్ది టీవా అని. అడిగిందే ఎవరైనా అమ్మాయిని అన్నం పెట్టదని, అడగిందే అమ్మాయిని అన్నం పెట్టదని సామెత ఉంది. ఈ సామెతలు నిజం. అందుకని యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7:7, ఏమన్నా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని తెలియపేది. ప్రతి దానికి నువ్వు అడగాల. నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నువ్వు అడగగలిగితే ఆయన నీ మాటలు వింటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నీకు అన్నిటిని కూడా సహాయకుడిగా నిలబెడతాడు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా సరే నిన్ను లేవనెత్తుతాడు. రోగంతో పడి ఉన్నా సరే నిన్ను లేవనెత్తుతాడు. మరణకరమైన పడకలో పడి ఉన్నా సరే, ఒకరోజు హిజ్కియా మరణకరమైన పడకలో పడి ఉన్నాడు. ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు, చివరి దినంలో ఉన్నాడు, లాస్ట్ లో ఉన్నాడు. ఒక క్యాన్సర్ గడ్డొచ్చి ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన వచ్చి చెప్పేశాడు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, దేవుడు నీకు తెలియపరచమన్నాడు అని చెప్పి ఆ దోత వెళ్ళే సమయంలో ఈయన ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యా ఏంటయ్యా నాకు అప్పుడే ఈ పరిస్థితి, నేను ఎందుకు చచ్చిపోవాలయ్యా, నాకు ఇచ్చిన ఈ రాజ్యాన్ని నేనేం చేయాలయ్యా, ఈ రాజ్యాన్ని సమకూర్చాలి కదయ్యా, ఈ రాజ్యాన్ని సిద్ధపరచాలి కదయ్యా, నాకేందయ్యా ఇప్పుడే అయ్యా అని బాధపడి ఏడ్చి ప్రార్థించినప్పుడు వెంటనే ఈ చెప్పెళ్ళినోడు ఇంటికి వెళ్ళక తలకే ఆడికి కప్పురు వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపోయి మరలా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నానని చెప్పన్నాడు. ఇంటికి వెళ్ళినోడు మళ్ళా వచ్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినోడు మళ్ళా నడుచుకుంటూ వచ్చి, అయ్యా హిజ్కియా నీ కన్నీళ్లు దేవుడు విన్నాడు, నీ కన్నీళ్లు దేవుడు చూశాడు, నీ తలంపులన్నీ దేవుడు విన్నాడు, నీ మాటలన్నీ దేవుడు విన్నాడు, నీకు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని ఇస్తున్నానన్నాడు, నీకు ఇంకే డౌట్ లేదు, ఇక తిరగలేదు, నీకు స్వస్థత కలిగిందని చెప్పాడు. హల్లెలూయా. ఆ క్యాన్సర్ గడ్డ పగిలిపోయి దానిలో ఉన్న ఆ మురికంతా బయటికి వెళ్ళిపోయి ఆయన స్వస్థత పడ్డాడు. ప్రియులారా, మాటతో సెలవిచ్చాడు. పిల్లారా చూడు, అలాంటి గొప్ప దేవుడు మరి ఈ రోజు దేవుని సేవకుడిగా నీకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏందో తెలుసా? నువ్వే పరిస్థితిలో పడి ఉన్నా, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా, ఏ రోగంతో పడి ఉన్నా, ఏ బలహీనతో ఉన్నా, ఏ అప్పులతో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా, ఏ శ్రమలతో ఉన్నా, ఏ కష్టాలతో ఉన్నా, నువ్వు కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ మీద ఉన్న నిందలు తీసివేస్తాడు, నిన్ను సంతోషకరమైనటువంటి వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు. పిల్లారా, అట్టి కృప చేరువచ్చిన నీకు నాకు మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్యా, నాతో మాతో మా అందరితోనూ మాట్లాడినటువంటి ఈ మాటల ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావాలను పొందుకో ప్రభా. నీ బిడ్డలందరినీ ఈ రీతిలో పరిశుద్ధాత్మ దేవాను దర్శించి వారి యొక్క అవసరతలన్నిటిని తీర్చమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.